ज्योति बिंदु की किरणों से जगमग है जग सारा। धरा गगन में अंतर मन में, धरा गगन में अंतर मन में उजियारा 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 उजियारा। अतिशय प्यारा प्राण हमारा पलकों में हमें पाला है। बिंदु है बाबा बिंदु है बच्चे स्नेह से हमें निहारा। उजियारा 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 उजियारा। ब्रह्मा तन लेता आधार, मिलता कल्प में एक ही बार। ब्रह्मा तन लेता आधार, देह और दुनिया भूल गए हम सुनकर सच्चा गीता सार। साथ निभाए हाथ बटाए दिल से जब भी पुकारा। उजियारा 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 उजियारा। उससे सारा नाता है। मात पिता वो बंधु सखा, उससे सारा नाता है। भोलों पर त्रिझा भगवन भोलानाथ कहलाता है। निर्बल को बल देने वाला सच्चा वही सहारा। उजियारा 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 उजियारा। ज्योति बिंदु की किरणों से जगमग है जग सारा। ज्योति बिंदु की किरणों से जगमग है जग सारा। धरा गगन में अंतर मन में, धरा गगन में अंतर मन में उजियारा 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 उजियारा। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, అడుగడుగునా శ్రీమతాన్ని అనుసరించడమే అత్యంత ఉన్నతమైన చారుటు. ఏ పిల్లలు శ్రీమతంపై గౌరవం ఉంటుందో వారు మురళి తప్పకుండా చదువుతారు. ప్రశ్న:
ఈశ్వరుని పిల్లలైన మిమ్మల్ని ఏ ప్రశ్నను ఎవ్వరూ అడగకూడదు. జవాబు: మీరు రాజీ ఖుషీగా ఉన్నారా అని ఎవ్వరూ అడగలేరు. ఎందుకంటే మేము సదా రాజీగానే ఉన్నామని అంటారు. పరబ్రహ్మలో ఉండు తండ్రిని గురించి చింత ఉండేది వాళ్ళే లభించినారు. ఇక ఏ విషయాన్ని గురించి చింతించాలి? మీకు జబ్బు చేసినా మేము ఖుషీగానే ఉన్నామని చెప్తారు. ఈశ్వరుని పిల్లలకు ఏ విషయంలోనూ చింత ఉండదు. వీరిపై మాయా దాడి జరిగిందని తండ్రి గమనించినప్పుడు పిల్లలు ఖుషీగా ఉన్నారా అని అడుగుతారు. ఓం శాంతి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. శ్రీబాబా తండ్రి, టీచర్, సుప్రీం సద్గురు కూడా అయ్యారని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఈ స్మృతిలో ఉంటారు. ఈ స్మృతి ఎప్పుడూ ఎవ్వరూ నేర్పించలేరు. కల్పకల్పము ఆ తండ్రే వచ్చి నేర్పిస్తారు. వారు జ్ఞానసాగర్లు, పతిత పావనులు. జ్ఞాన మూడవ నేత్రము, దివ్య బుద్ధి లభించినప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు. పిల్లలు అర్థం చేసుకున్న తండ్రినే మర్చిపోతే మరి టీచర్, గురువు ఎలా గుర్తుకొస్తారు? మాయ చాలా శక్తివంతమైనది. అది తండ్రి 3 రూపాలను కూడా మరిపింప చేస్తుంది. మేము ఓడిపోయామని చెప్తారు. వాస్తవానికి అడుగడుగున 16 రెట్లు ఉంటుంది. కానీ ఓడిపోతే 16 రెట్లు ఎట్లా లభిస్తుంది? దేవతలకు మాత్రమే పద్మాన్ని గుర్తుగా ఇస్తారు. ఇది ఈశ్వరీయ చదువు. మానవుల చదువు ఎప్పుడూ ఇలా ఉండదు. భలే దేవతలు మహిమ చేయబడతారు. కానీ అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. పోతే వారి గొప్పతనమేమిటి? ఈరోజు గాడిద పని, రేపు రాచరికము. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ఇలా తయారవుతూ ఉన్నారు. ఈ పురుషార్థంలో చాలామంది ఫెయిల్ అవుతారని మీకు తెలుసు. జ్ఞానమేమో చాలా సులభము. అయినా చాలా కొంతమంది మాత్రమే ఉత్తీర్ణులవుతారు. ఎందుకు? మాయ మాట మాటికి మరిపింప చేస్తూ ఉంది. తండ్రి చార్టు పెట్టమంటారు. కానీ చార్టు వ్రాయలేకపోతారు. చాలా తక్కువగా వ్రాస్తారు. ఒకవేళ వ్రాసినా అప్పుడప్పుడు ఉన్నతంగా, అప్పుడప్పుడు కనిష్టంగా ఉంటుంది. అడుగడుగునా శ్రీమతాన్ని అనుసరించే వారి చార్టు అత్యంత ఉన్నతంగా ఉంటుంది. పాపం ఈ పిల్లలకు సిగ్గు వస్తూ ఉండవచ్చని తండ్రి భావిస్తారు. లేకంటే శ్రీమతాన్ని అమలులో ఉంచాలి. అతి కష్టం మీద 1-2% మాత్రమే వ్రాస్తారు. శ్రీమతంపై అంత గౌరవము ఉండదు. మురళి లభిస్తున్నా చదవరు. బాబా సత్యమే చెప్తూ ఉన్నారు కదా. మేము మురళి చదువుకుంటే ఇతరులకేం నేర్పిస్తామని వారి మనస్సుకు తోస్తూ ఉంటుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేసి స్వర్గానికి యజమానులు అవ్వండి. ఇందులో తండ్రి వచ్చేశారు, చదివించే టీచర్ కూడా వచ్చేశారు, సద్గతి దాత కూడా వచ్చేశారు. చిన్న చిన్న పదాలలో పూర్తి జ్ఞానమంతా వచ్చేస్తుంది. జ్ఞానాన్ని రివైజ్ చేసుకునేందుకు మీరు ఇక్కడికి వస్తారు. భలే తండ్రి కూడా ఇదే అర్థం చేయిస్తారు. ఎందుకంటే మేము మర్చిపోతామని స్వయంగా మీరే చెప్తారు. అందుకే రివైజ్ చేసుకునేందుకు ఇక్కడికి వస్తారు. భలే కొందరు రివైజ్ కూడా చేస్తారు, అయినా రివైజ్ అవ్వదు.
అదృష్టంలో లేకుంటే పురుషార్థం కూడా ఏం చేస్తారు? పురుషార్థం చేయించే వారైతే ఒక్క తండ్రి మాత్రమే. ఇందులో పాస్ చేయించేందుకు ఎవరిపైనా ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఉండజాలదు. ఆ చదువులో అయితే ఎక్కువగా చదివించేందుకు టీచర్ను పిలుస్తారు. వీరైతే అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు అందరినీ ఒకే రకంగా చదివిస్తారు. ఒక్కొక్కరిని వేరువేరుగా ఎంతవరకు చదివిస్తారు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఆ చదువులో ఎవరైనా గొప్పవారి పిల్లలు ఉంటే ఎక్స్ట్రాగా కూడా చదువు చెప్తామని ఆఫర్ చేస్తారు. డల్లుగా ఉన్నాడని టీచర్కి తెలుసు. అందువల్లే చదివించే వారిని స్కాలర్షిప్ పొందేందుకు యోగ్యులుగా చేస్తారు. కానీ ఈ టీచర్ అలా చేయరు. వీరు అందరినీ ఒకే విధంగా చదివిస్తారు. ఎక్స్ట్రా పురుషార్థము అంటే టీచర్ ఏదైనా కృప చూపటం. డబ్బు కూడా తీసుకుంటాడు. ప్రత్యేకంగా సమయం తీసుకొని చదివిస్తారు. దీనివల్ల వారు బాగా చదివి తెలివిగలవారిగా అవుతారు. ఈ తండ్రి అయితే అందరికీ మన్మనాభవను ఒకే మహామంత్రం ఇస్తున్నారు. అంటే తండ్రి ఒక్కరు మాత్రమే పతిత పావనులు. వారి స్మృతి ద్వారానే మనం పావనంగా అవుతాము. అది పిల్లలు మీ చేతిలోనే ఉన్నది. ఎంతగా స్మృతి చేస్తారో అంత పావనంగా అవుతారు. పూర్తి ఆధారమంతా ప్రతి ఒక్కరి పురుషార్థంపై ఉంది. వారు తీర్థయాత్రలకు వెళ్తారు. ఒకరిని చూసి ఒకరు వెళ్తూ ఉంటారు. పిల్లలు కూడా మీరు చాలా యాత్రలు చేశారు. అయినా ఏమైంది? ఇంకా కిందకి పడిపోతూ వచ్చారు. యాత్ర ఎందుకు చేస్తారో, దానివల్ల ఏం లభిస్తుందో ఏమీ తెలియదు. ఇప్పుడు మీది స్మృతి యాత్ర. మన్మనాభవ అనే ఒకే అక్షరం ఉంది. ఇప్పుడు మీది అనాది యాత్ర. వారు కూడా మేము అనాది కాలం నుండి ఈ యాత్రలు చేస్తూ వస్తున్నామని అంటారు. కల్పకల్పము మేము ఏ యాత్ర చేస్తున్నామని ఇప్పుడు మీరు జ్ఞాన సహితంగా చెప్తారు. ఈ యాత్రను స్వయంగా కుదా అయిన తండ్రే వచ్చి నేర్పిస్తారు. ఆ యాత్రలలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. అక్కడ ఎంతో గోల ఉంటుంది. ఇది డెడ్ సైలెన్స్ యాత్ర. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. దీని ద్వారా పావనంగా అవ్వాలి. మీకు ఆ తండ్రి సత్యమైన ఆత్మీక యాత్ర నేర్పించారు. ఆ యాత్రలైతే మీరు జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. నలువైపులా తిరిగాము, అయినా భగవంతునికి దూరంగానే ఉన్నామని అంటారు. యాత్రల నుండి వచ్చి మళ్ళీ వికారాలలో పడిపోతే లాభమేముంది? ఎప్పుడు తండ్రి వచ్చారో ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగమని పిల్లలకి తెలుసు. తండ్రి వచ్చి ఉన్నారని ఒకానొక రోజు అందరూ తెలుసుకుంటారు. చివరికి భగవంతుడు ఎలా లభిస్తాడు ఇది ఎవ్వరికీ తెలియదు. కొంతమంది అయితే కుక్కలో పిల్లిలో దొరుకుతారని భావిస్తారు. వీటన్నింటిలో భగవంతుడు లభిస్తాడా? ఇది ఎంత పెద్ద అసత్యము! అసత్య భోజనం, అసత్య పానీయం, అసత్యమైన రాత్రినే గడుపుతా. అందుకే ఇది అసత్యమైన ఖండము. సత్యఖండము స్వర్గాన్ని అంటారు. భారతదేశం స్వర్గంగా ఉండేది. స్వర్గంలో అందరూ భారతదేశవాసులే ఉండేవారు. ఈరోజు ఆ భారతదేశవాసులే నరకంలో ఉన్నారు. మనం తండ్రి ద్వారా శ్రీమతాన్ని తీసుకొని భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా చేస్తున్నామని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. అప్పుడు భారతదేశంలో ఇతరులెవ్వరూ ఉండరు. మొత్తం విశ్వమంతా పవిత్రమైపోతుంది.
ఇప్పుడు లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. తండ్రి వృక్షము జ్ఞానమంతా వినిపిస్తున్నారు. మీరే దేవతలుగా ఉండి తర్వాత వైశ్యులు శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారని తండ్రి మీకు మళ్ళీ స్మృతి ఇస్తూ ఉన్నారు. ఈ విషయము సన్యాసీలు ఉదాసీలు విద్వాంసుల ద్వారా ఎప్పుడైనా విన్నారా? హంసో అను అర్థము తండ్రి ఎంతో సహజంగా చేసి వినిపిస్తూ ఉన్నారు. హంసో అంటే నేను ఆత్మను ఈ విధంగా చక్రంలో తిరిగాను అని అర్థము. వారు హంసో ఆత్మ, సో పరమాత్మ, ఆత్మ సో హమ్ ఆత్మ అని చెప్తారు. హంసో ఆత్మ అని దానికి అర్థము ఏ ఒక్కరికి తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ హంసో మంత్రము సదా బుద్ధిలో జ్ఞాపకం ఉంచుకోండి, లేకుంటే చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు? వారికి 84 జన్మల చక్రము అర్థం కూడా తెలియదు. సతో ప్రధానము, సతో రజో తమో, సూర్యవంశము చంద్రవంశము, భారతదేశ ఉత్థాన పతనాల గాయనమున్నది. ఇప్పుడు పిల్లలైన మీరు సర్వము తెలిసిపోయింది. ఒక్క బీజరూప తండ్రిని మాత్రమే జ్ఞానసాగర్లు అని అంటారు. వారు ఈ సృష్టి చక్రంలో రారు. అలా అని ఆత్మలైన మనము పరమాత్మగా అవుతామని కాదు. తండ్రి తన సమానంగా జ్ఞాన సంపన్నులుగా చేస్తారు. తన సమానం గాడ్గా చెయ్యరు. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే బుద్ధిలో చక్రం తిరుగుతూ ఉంటుంది. మనము 84 జన్మల చక్రంలో ఎలా వస్తామో మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. దీనిలో సమయము, వర్ణము, వంశావళి మొదలైనవన్నీ వచ్చేస్తాయి. ఈ జ్ఞానము ద్వారానే అత్యంత ఉన్నతంగా అవుతారు. జ్ఞానం ఉంటే ఇతరులకు కూడా ఇస్తారు. ఆ పాఠశాలలో పరీక్షలు జరిగినప్పుడు పేపర్ మొదలైనవి వ్రాయిస్తారు. పరీక్ష పేపరు విదేశాల నుండి వస్తుంది. విదేశాలలో చదివే వారిలో కూడా ఎవరైనా పెద్దవారు, విద్యాశాఖ మంత్రి మొదలైన వారు చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీ పేపర్లు ఎవరు చెక్ చేస్తారు? మీ పేపర్లు మీరే చెకింగ్ చేసుకుంటారు. మీరు ఎలా కావాలనుకుంటే అలా అవ్వండి. బాగా చదువుకొని ఏ పదవి కావాలంటే ఆ పదవిని తండ్రి నుండి తీసుకోండి. ఆ తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, ఇతరులకి ఎంత సేవ చేస్తారో అంత ఫలితం లభిస్తుంది. వారికి సేవ చేయాలనే చింత ఉంటుంది. రాజధాని స్థాపన అవుతున్నది కావున ప్రజలు కూడా కావాలనే చింత ఉండిన వారు సేవ కూడా చేస్తారు. అక్కడ మంత్రులు మొదలైన వారి అవసరం ఉండదు. ఇక్కడైతే తెలివి తగ్గిపోయినప్పుడు మంత్రుల అవసరం ఉంటుంది. బాబా, మా వద్ద ధనముంది, ఏం చేయమంటారు? వ్యాపారం ఎలా చేయాలి అని తండ్రిని సలహా అడుగుతారు. తండ్రి చెప్తారు, ఈ ప్రపంచంలోని వ్యాపారాల సంగతి ఇక్కడికి తీసుకురాకుండే ఎవరైనా చాలా రోగిగా ఉంటే కొద్దిగా ధైర్యం చెప్పేందుకు తెలుపుతారు. కానీ ఇది నా పని కాదు. మిమ్మల్ని పతీతి నుండి పావనంగా చేసి విశ్వానికి యజమానులుగా చేయడమే నా కర్తవ్యము. మీరు తండ్రి నుండి శ్రీమతం సదా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడేమో అందరిది ఆసురీ మతమే. అక్కడ ఉండేది సుఖధామము. అక్కడ రాజీ ఖుషీగా ఉన్నావా, ఆరోగ్యం బాగుందా అని ఎప్పుడూ అడగరు. ఇలా అడిగేది ఇక్కడ మాత్రమే. అక్కడ ఇలా అడగనే అడగరు. ఈ పదాలే ఉండవు. దుఃఖధామంలోని ఏ పదము
అక్కడ ఉండదు. కానీ పిల్లలలో మాయ ప్రవేశించినందున తండ్రి పిల్లలు బాగా రాజీ ఖుషీగా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. మనుషులు అక్కడి పదాలను అర్థమే చేసుకోలేరు. ఎవరైనా అడిగితే మేము ఈశ్వరుని పిల్లలము, మమ్మల్ని క్షేమ సమాచారాలు అడిగే పనే లేదు అని చెప్తారు. పరబ్రహ్మంలో ఉండే తండ్రిని గురించిన చింత ఉండేది. ఇప్పుడు వారు లభించారు. ఇంకా వేరే ఏ చింత ఉంటుంది? మనం ఎవ్వరి పిల్లలము అని ఎల్లప్పుడూ గుర్తుండాలి. బుద్ధిలో జ్ఞానం ఉండాలి. మనం పావనమైనప్పుడు యుద్ధము మళ్ళీ ప్రారంభమవుతుంది. మిమ్మల్ని తప్పకుండా క్షేమ సమాచారాలు అడుగుతారు. మేము సదా రాజీగా ఉన్నామని మీరు చెప్తారు. అస్వస్థులుగా ఉన్న మీరు రాజీగానే ఉంటారు. తండ్రి స్మృతిలో ఉంటే ఇక్కడ స్వర్గం కంటే ఎక్కువ రాజీగా ఖుషీగా ఉంటారు. స్వర్గ చక్రవర్తి పదవిని ఇచ్చే తండ్రే లభించారు. మనల్ని ఎంతో యోగ్యులుగా తయారు చేస్తారు. మనకు ఇక దేనిని గురించి చింత ఉన్నది? ఈశ్వరుని పిల్లలు దేని కొరకు చింతించాలి? అక్కడ దేవతలకు కూడా చింత ఉండదు. దేవతల కంటే ఉన్నతమైన వారు ఈశ్వరుడు కనుక ఈశ్వరుని పిల్లలకేం చింత ఉంటుంది? బాబా మనల్ని చదివిస్తూ ఉన్నారు. బాబా మన టీచర్ సద్గురువు కూడా అయ్యారు. బాబా మనపై కిరీటం ఉంచుతారు. దీనిని ఆంగ్లంలో క్రౌన్ ప్రిన్స్ అని అంటారు. తండ్రి కిరీటాన్ని పిల్లలు ధరిస్తారు. సత్యయుగంలో సుఖమే సుఖము ఉంటుందని మీరు అర్థం చేసుకోగలరు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సుఖాన్ని ప్రాక్టికల్గా పొందుతారు. అది మీకు మాత్రమే తెలుస్తుంది. సత్యయుగంలో ఏమవుతుంది? ఈ శరీరాన్ని వదిలి మనం ఎక్కడికి వెళ్తాము? ఇప్పుడు మిమ్మల్ని తండ్రి ప్రాక్టికల్గా చదివిస్తూ ఉన్నారు. మనము సత్యంగా స్వర్గంలోకి వెళ్తామని మీకు తెలుసు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ వారికి స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తెలియదు. కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. జన్మాంతరాలు ఈ జ్ఞానం వింటూ కింద పడేస్తూ వచ్చారు. ఇప్పుడు మనము ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చి కింద పడ్డామో ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నది. సత్యయుగం నుండి కింద పడుతూనే వచ్చారు. ఇప్పుడు మనము ఈ పురుషోత్తమ సంగమ యుగానికి చేరుకున్నాము. కల్పకల్పము తండ్రి మనల్ని చదివించేందుకు వస్తారు. తండ్రి వద్ద మీరు ఉంటారు కదా, వారే మన సత్యమైన సద్గురు. వారు ముక్తి జీవన్ముక్తులకు మార్గం తెలుపుతున్నారు. ఈ బాబా కూడా ఎలా నేర్చుకుంటున్నారో అలా వారిని చూసి పిల్లలైన మీరు కూడా నేర్చుకుంటారు. అడుగడుగునా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మనసా వాచా కర్మణ చాలా శుద్ధంగా ఉండాలి. ఆంతరికంలో మురికి ఏమాత్రము ఉండరాదు. మాటిమాటికి తండ్రిని పిల్లలు మరిచిపోతారు. తండ్రిని మరిచిపోయినందున తండ్రి శిక్షణను కూడా మర్చిపోతారు. మనం విద్యార్థులమని మర్చిపోతాము. స్మృతి చాలా సులభమైనది. తండ్రి స్మృతిలోనే చమత్కారం ఉంది. ఇటువంటి చమత్కారాన్ని మరే తండ్రి నేర్పించలేరు. ఈ చమత్కారం ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతాము. శ్రీబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన చేశారని పిల్లలు మీకు తెలుసు. ఏ ధర్మము సత్య త్రేతాయుగాలలో ఉంటుందో అది అర్ధకల్పం వరకు నడుస్తుంది. తర్వాత ఇతర ధర్మాల వాళ్ళు వృద్ధి చెందుతారు. ఉదాహరణకి మొట్టమొదట యేసుక్రీస్తు వచ్చినప్పుడు చాలా కొద్ది మందే ఉండేవారు. సంఖ్య ఎక్కువైనప్పుడు
రాజ్యపాలన చేశారు. క్రిస్టియన్ ధర్మము ఇప్పటి వరకు వృద్ధి చెందుతూనే ఉంది. క్రీస్తు ద్వారా మేము క్రైస్తవులుగా అయ్యామని వారికి తెలుసు. నేటి నుండి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉంది. మేము క్రీస్తుకి చెందిన వారమని క్రైస్తవులు చెప్తారు. మొదట ఒక్క యేసుక్రీస్తు వచ్చారు. తర్వాత వారి ధర్మస్థాపన జరుగుతోంది. వృద్ధి జరుగుతూ ఉంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు, ఆ తర్వాత ఇలానే వృద్ధి అవుతూ పోతుంది. ఇప్పుడు క్రైస్తవ ధర్మ వృక్షము ఎంత పెద్దదిగా అయిందో చూడండి. పునాది దేవీ దేవతా వంశము. అందుకే బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. కానీ మనము పరంపిత పరమాత్మ శివుని డైరెక్టు పిల్లలమని భారతవాసీలు మర్చిపోయారు. క్రైస్తవులకు కూడా ఆది దేవుడు ఉండి వెళ్ళారు. ఈ మానవ వంశావళి వారిదే అని తెలుసు. పోతే వారు తమ క్రీస్తుని ఒప్పుకుంటారు. క్రైస్తవులు యేసుక్రీస్తుని, బౌద్ధులు బుద్ధుని తండ్రి అని భావిస్తారు. వంశావళి కదా. ఎలాగైతే క్రీస్తు స్మృతి చిహ్నము క్రిస్టియన్ దేశంనే ఎలా ఉందో అలా పిల్లలైన మీరు ఇక్కడ తపస్సు చేశారు కనుక మీ స్మృతి చిహ్నం కూడా ఇక్కడే ఉంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारण डेड सैलेंस అనుభవం చేసే సత్యమైన ఆత్మీక యాత్ర చేయాలి. హంసో మంత్రాన్ని సదా గుర్తించుకుంటూ చక్రవర్తి రాజులుగా అవుతారు. మనసా వాచ కర్మణ చాలా శుద్ధంగా ఉండాలి. ఆంతరికంలో ఎలాంటి అపవిత్రత ఉండరాదు. అడుగడుగున అప్రమత్తంగా ఉండాలి. శ్రీమతాన్ని గౌరవించాలి. వరదానము నిరహంకారత గుణాన్ని ధారణ చేసి అందరికీ సుఖం ఇచ్చే సుఖదేవ సుఖస్వరూప భవ. మహా ఆత్మలైన మీ గుర్తు నిరహంకారత. ఎంత నిరహంకారులుగా అవుతారో అంతుర సర్వుల ద్వారా గౌరవం ప్రాప్తిస్తుంది. ఎవరైతే నిరహంకారీలుగా ఉంటారో వారు అందరికీ సుఖం ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అది సుఖం ఇచ్చేదిగా ఉంటుంది. కనుక ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారు సుఖాన్ని అనుభూతి చేయాలి. అందుకే బ్రాహ్మణ ఆత్మలైన మీకు సుఖసాగర్ని పిల్లలు, సుఖస్వరూపులు, సుఖదేవులు అనే మహిమ ఉంది. కనుక అందరికీ సుఖం ఇస్తూ సుఖం తీసుకుంటూ నడవండి. ఎవరైనా మీకు దుఃఖం ఇచ్చినా మీరు తీసుకోరాదు. స్లోగన్ ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో వారే అందరికంటే గొప్ప జ్ఞానీలు. అచ్చా ఓం శాంతి. कृपा हुई कि हम कृतकृत्य हो गए. इतनी कृपा हुई कि हम कृतकृत्य हो गए. प्रभु स्नेह से हमारे प्राण सिक्त हो गए. प्रभु स्नेह से हमारे
कृतकृत्य हो गए। प्रेम था जो प्रभु मिलन से तृप्त हो गए। इतनी कृपा हुई कि हम कृतकृत्य हो गए। कृपा हुई कि हम कृतकृत्य हो गए। प्रभु स्नेह से हमारे प्राण सिक्त हो गए। इतनी